రాలా, మీ స్కూలే మాది కూడా. ఓ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సతీష్ కుమార్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సతీష్ గారు. ములుగు జిల్లా నుంచి మాట్లాడుతుంది మేము. సార్ మీరు పెట్టే డిబేట్ బాగుంది సార్. ఇది వాస్తవానికి కూడా మీరు పెట్టిన టైటిల్ ప్రకారము ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యోగులకు ఇచ్చే అమౌంట్ బెనిఫిట్స్ తప్పించుకోవడం కోసమే వీళ్ళు ఏజ్ పెంచుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా కూడా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనే స్థాయికి ఉద్యోగులు ఈ రోజు వాపోతున్నారు క్షేత్ర స్థాయిలో. ఉద్యోగులు ఉపాధ్యాయులు బెనిఫిట్ జరిగింది కదా, మంచి 43% పిఆర్సీ 2015లో వచ్చింది. ఆ తర్వాత 30%. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కంటే బానే ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో. 33 నెలల బకాయిలు నష్టపోయినా సార్. అంటే ఆ నోషనల్ బకాయిలు ఎప్పుడు కూడా సార్ ఆయనకి 43% ఫిట్మెంట్ చెప్తున్నాడు కానీ మరి 33 నెలల బకాయిలు మేము నష్టపోయినాం. అది ఏ ఒక్క చెప్పట్లేదు. అది తర్వాత ఆ పిఆర్సీ ఫిట్మెంట్ ఒక రకం ఉంది. ఫిట్మెంట్ 7.5 చేసిండు. దాన్ని అనుగుణంగా అనామలీస్ కమిటీ వేసి కూడా తర్వాత పే స్కేల్ కూడా రిలీజ్ చేయలేదు. తర్వాత సార్ ఇప్పుడు ఇది సబ్బండ వర్గాలు కృషి చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తున్నదంటే ఉద్యోగులను తెలంగాణ రావడానికి కష్టపడ్డ ఉద్యోగులందరూ కూడా మర్చిపోతున్నది. తర్వాత ఇప్పుడు కొంతమంది గుప్పిట్లో పెట్టుకుని గత ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ రాకముందు వాస్తవానికి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎంతో విలువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులు అంటే విలువ లేకుండా పోయింది. కొంతమందిని గత ప్రభుత్వం కొంతమంది ఉపాధ్యాయ సంఘ నాయకులని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళకు ఇబ్బంది పెట్టుకుంటూ ఎటువంటి పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో వాస్తవానికి ఏ ఉపాధ్యాయునా ఉద్యోగి అయినా కానీ కేవలం మాకు జీతం వచ్చి సరిపోతున్న పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు. అడిగా అంటే మీరు జీతం మీకు చక్కగా ఇస్తే డిఏలు పిఆర్సీలు అడుగుతున్నారు అని చెప్పి ఏదిగా అవన్నీ పక్కన పెట్టేసి కేవలం జీతం వస్తే చాలు అనే విధంగా తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే కేవలము ఒక నెల ప్రతి నెల మొదటి దాకా జీతం వస్తుంది తప్ప మిగతా ఏ ఉద్యోగికి కూడా ఏ ఒక్క పైసలు రావట్లేదు సార్. మిగతా పెండింగ్ బిల్లు వస్తలేవు. మరి ఇంత ముందు వక్తం చెప్పినట్టు 700 కోట్లు విడుదల చేస్తున్నారు కానీ ఆ 700 కోట్లు ఎవరికి వస్తున్నాయి ఎట్లా పోతున్నాయని కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మీ టీవీ న్యూస్ తరఫున కూడా మా ఉపాధ్యాయులు ఉద్యోగులందరి వాదనను వినిపించి దయచేసి పెండింగ్ సమస్య పైసలు ఇక్కడ ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యోగం రావడానికి అందరూ కష్టపడితే తెలంగాణ వచ్చింది. కాబట్టి మరి తెలంగాణ రావడానికి కష్టపడ్డ వీళ్ళందరూ కూడా మర్చిపోవద్దని చెప్పి మా అందరి తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక సూచన, వాళ్ళు మాట్లాడే ముందు ఇది ఓన్లీ ఉద్యోగస్తుల సమస్య నిరుద్యోగస్తుల సమస్య కాదు, తెలంగాణ భూమిపుత్రుల సమస్య. తెలంగాణ ఉద్యమ పునాదిని మర్చిపోయి అసలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు సార్. టీఎన్జిఓల ప్రతిష్ట రాను ఒకప్పుడు టీఎన్జిఓ నాయకులు అంటే ముఖ్యమంత్రి కూడా భయపడేటోడు. టీఎన్జిఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందంటే ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రులు మా నాన్నగారు 69 ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చెప్పేవారు టీఎన్జిఓ అనేది అసలు ప్యారలల్ గవర్నమెంట్ మొత్తం భయపడి షేక్ చేసేంత నిజాయితీ గల నాయకులు ఉన్నారు. ఒకప్పుడు మన స్వామి గౌడ్ అన్న, తెలంగాణ ఉద్యోగ సంఘాల విఠలన్న కావచ్చు, మన వీళ్ళంతా పాత వీళ్ళకన్నా ముందున్న వాళ్ళు ఇవాళ వీళ్ళ సమస్యల విషయంలో ఎక్కడున్నారు? ఇవాళ స్వామి గౌడ్ అన్న బెనిఫిట్ పొందిండు, శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రి అయిండు, ఉద్యోగ సంఘాల విఠలన్న మెంబర్షిప్ పొందిండు. ఏలూరు శ్రీనివాసరావు అన్న ఎంత నష్టపోయిండో నాకు తెలుసు. ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం కాలేదు కానీ శ్రీనివాస్ గౌడ్ అన్న, ఏలూరు శ్రీనివాసరావు అన్న ఎంత ఉద్యమం చేసినా నాకు తెలుసు. ఆయన మంచి చెడేమని ఉంటే తర్వాత మాట్లాడదాం కానీ ఆయన నష్టపోయిన విషయం అయితే నాకు స్పష్టంగా చాలా మంది చెప్పు. ఆయన ప్రత్యక్షంగా మా ఇద్దరికి పరిచయం లేకపోయినా ఉద్యమంలో పరిచయం. ఇప్పుడు భుజంగరావు గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే టీఎన్జిఓ ఇజ్జత్ ఎక్కడికి పోయింది? టీఎన్జిఓ కన్నా ముఖ్య రేవంత్ రెడ్డి గొప్పోడా, కేసీఆర్ గొప్పోడా? మీ త్యాగాల పునాదుల మీద, మా విద్యార్థుల పునాదుల మీద వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళేమో ఇవాళ మన మీద పెత్తనం చేస్తుంటే మనమేమో ఒకళ్ళేమో చిడతలు కొడుతుర్రు, ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకుంటున్నారు. మీరు వెన్నెముక ఉన్న నాయకత్వం తెలంగాణ టీఎన్జిఓస్ అంటే ఆమోస్ లాంటి స్ఫూర్తిని మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీలో మీకేమన్నా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టండి కానీ మీరు ఒక జేఏసీ పౌర సమాజాన్ని ఇన్వైట్ చేయండి. ఉద్యమకారులుగా మేమంతా వస్తాం. ఇది మీ ఒక్కల సమస్య కాదు, తెలంగాణ భూమిపుత్రుల సమస్య. రేపు నిరుద్యోగులు అందరూ మీరు బాగానే ఉన్నారు, నిరుద్యోగుల వైపు నుంచి మీరు, వైపు నుంచి మేము వస్తాం. ఇది ప్రజా సమస్యగా ప్రజా ఉద్యమంగా మారాలి. చెప్పండి భుజంగరావు గారు. భరత్ గారు చెప్పండి భుజంగరావు గారు. విఠల్ గారు మాట్లాడిన దాంట్లో 100% నేను ఏకీభవిస్తూ
క్లారిఫై కూడా చేయదలుచుకుని ఏంటంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమిష్టి బాధ్యతతో ప్రభుత్వం మెడలు ఉంచే క్రమంలో మరింత వాడి వేడి మరింత వ్యూహాత్మకంగా సమర్థవంతంగా పనిచేయాలనే తపనతోనే మేము మాట్లాడతాం తప్ప వాళ్ళేదో బాధ్యత రాహిత్యంగా ఉన్నారనే ఉద్దేశం కాదు. వ్యక్తిగత కక్షలు కానీ తేడాలు కానీ భేదాలు కానీ ఏమీ లేవు. వారి ఇన్ఫర్మేషన్ విటలన్న మన శ్రీనివాసరావు గారికి నాకు శ్రీనివాసరావు గారి పరిచయం కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వారు అనేక మంది అనేక రకాల అవస్థలు పడితేనే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో కటకం రమేష్ గారు ఉన్నారు, అక్కడ తెలుసు. బడుల ఉద్యమం పోరాటం మూసేస్తే నిరంతరమైన పోరాటాలు చేస్తే 13 కేసులు పెట్టారు. 6 నెలలు నన్ను జైలు చుట్టూ తిప్పారు, కోర్టు చుట్టూ తిప్పారు. ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల్లో నుంచే నాయకత్వం పుట్టుకొస్తుంది. ఆ ఇబ్బందుల్లో నుంచే సమస్యలు తెలిసి వస్తాయి. ఆ సమస్యల మూలాలు ఎప్పుడైతే తెలుస్తాయో అట్లాంటప్పుడు మాత్రమే ఇతరుల సమస్యలు అర్థం చేసుకోగలుగుతాం, అవగాహన పెంచుకోగలుగుతాం. రెండవది శ్రీనివాసరావు గారికి నేను చెప్పదలుచుకున్నది, అన్న మీరు చెప్పేటప్పుడు బాధలో మూలం గ్రహించండి. అంటే ఒక బాధితుడు అక్కడ పదవి విరమణ చెందిన బాధితుడు అన్నాడు. ఆయన ఒక్కరి కోసం కాదు, అనేక వేల మందిలో ఆయన ఒక బాధితుడు, అనేక మంది బాధితుల్లో ఆయన ఒక బాధితుడు. ఇవాళ ఏజ్ ఎక్కడ పెంచుతారో మా జీవితాలు మా బతుకులు ఏమైపోతాయనే తపనతోని ఆవేదనతోని అనేక మంది నిరుద్యోగులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్న, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిరుద్యోగుల పాత్ర గణనీయమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో. నిధులు నీళ్లు నియామకాల్లో థర్డ్ కేటగిరీ కాదు టాప్ కేటగిరీగా పోరాడితేనే ఈ రాష్ట్రం వచ్చింది. ఇలా మార్పుతోని గజ్జె కట్టుకొని ఊరు తిరిగి నిరుద్యోగులు ప్రచారం చేస్తేనే, అబ్బకు తాతకు తల్లిదండ్రులకు నచ్చజెప్తేనే ఈ ఒక్కసారి మార్పు చేస్తే బ్రతుకులు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుంటాయి. అమ్మ మా అయ్య ఓటేయాలని అంటేనే కాంగ్రెస్ కు ఓటేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాకనేమో అందరినీ మర్చిపోయిన మాట వాస్తవం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ప్రధాన పాత్ర వహించి ఊరూరు పల్లె మనిషి తిరిగినో వాళ్ళను మర్చిపోయి నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఈపులు లాఠీలు పెట్టి రక్తాలు కరగట్టు కొట్టినటువంటి చరిత్ర, దుర్మార్గమైనటువంటి చరిత్ర ఇప్పుడు ఉంది. కాబట్టి రిటైర్డ్ వ్యక్తిగా బాధ్యతాయుతంగా నేను పనిచేస్తూ ఇవాళ విఠలన్న అక్కడ అన్నాడు జంజీ ఉద్యమం అని. జంజీ ఉద్యమం కాదు, ఏ ఉద్యమం చేసినా కూడా ఈ భుజంగరావు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆనాడు కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన లోపల నిరంతర ఉద్యమాలు 63 పోరాటాలు చేశాం సార్. ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాదు. నా మీద ఎవరి మీద లేవు. ఇవాళ బాధ్యత ఎందుకు మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ. డిబేట్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ భుజంగరావు గారు. భుజంగరావు గారు ఏదో చెప్తున్నారు. సంతోషం, మీరు మంచి డిబేట్ పెట్టారు, సంతోషం. ఇంకొక డిబేట్ మీరు పెట్టండి, ప్రభుత్వ బడుల మూసివేత మీద పెట్టండి. తప్పకుండా అన్యాయమైనటువంటి తప్పకుండా పెడదాం దాని మీద. ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు ప్లస్ బయట ఉన్న వాళ్ళు అందరితోటి ఇమీడియట్ గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. దీనిలో విద్యార్థులని, నిరుద్యోగులని, మేధావులను ఇన్వాల్వ్ చేయాలి. ఓన్లీ ఇది ఉద్యోగ సంఘాల సమస్య కాదు, తెలంగాణ సమస్య. ఇమీడియట్ గా మేధావులందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి మనం. ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్, బెనిఫిట్స్ ఎంప్లాయీస్ సంబంధించిన ఇది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ముగ్గురు సమస్య సార్. ఇనిషియేట్ తీసుకోవాలి. ఏలూరు శ్రీనివాసరావు గారు ఇనిషియేట్ తీసుకుంటే డెఫినెట్లీ విల్ కండక్ట్. ఆ వైపు నుంచి మేము పౌర సంఘాలు, మా వైపు నుంచి మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం దాన్ని డెఫినెట్ గా, ఎందుకంటే ఇష్యూలో కాబట్టి. శ్రీనివాసరావు గారైనా లేకపోతే శ్రీపాల్ రెడ్డి గారైనా మాట్లాడతాను. రైట్. థ్యాంక్ యూ ఏలూరు శ్రీనివాసరావు గారు, విఠల్ గారు, రమేష్ గారు, భుజంగరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు. సో మొత్తానికి రెహనా ఒకటి, సరే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచినా పెంచకుండా ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూపాయి కూడబెట్టుకుని జీపీఎఫ్ వాళ్ళ డబ్బులు అవి. చాలా మంది ఉద్యోగులకి జీతాలు ఎక్కువ, రిటైర్డ్ ఉద్యోగులకు ఏం తక్కువ అని అంటారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ డబ్బులు జీపీఎఫ్ లో వేసుకున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే ఎట్లా? గ్రాట్యుటీ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా 5 సంవత్సరాలు చేస్తే ఎక్కడైనా ఇవ్వాల్సిందే. ఈ ఎక్స్ట్రా ఇచ్చేది పెన్షన్ అన్నది కమ్యూటేషన్ పెన్షన్ ఒకటి. సో ప్లస్ హెల్త్ కార్డ్స్ మేజర్గా 60 సంవత్సరాలు దాటితే వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ కార్డ్స్ ఎక్కడ పనిచేయట్లా, నిమ్స్ తప్ప ఎక్కడ పనిచేయవు. నిమ్స్లోనేమో బెడ్ దొరకదు.
ఇంకెట్లా మరి? మిగతా వాళ్ళకేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులేమో హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్తారు. ఆ హెల్త్ కార్డు ఎక్కడ పనిచేయదు. ప్రభుత్వం జూన్లో కమిట్ అయింది హెల్త్ కార్డ్స్ ఇస్తామని, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. సో సాధ్యమైనంత త్వరగా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయాలి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు అన్ని కూడా రిజాల్వ్ చేయాలని కోరుకుందాం. ఇక ఉద్యోగ పదవి విరమణ వయసు అయితే పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 61 సంవత్సరాలు ఈజ్ ఎనఫ్ ఇప్పుడు ఉన్న దానిలో. ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్ల వాళ్ళు కూడా చేయరు. బట్ ప్రభుత్వం అయితే ఒక లీక్ ఇస్తోంది. రేపు కాదు అని చెప్పినా చెప్పలేం, మీకు ఎవరు చెప్పారని అన్నా చెప్పలేం. బట్ దీని మీద ఒక చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన అయితే చేస్తుందో, అది చేయకుండా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఎస్, ఇప్పుడు